బులెటిన్లో ఎక్స్క్లూజివ్ చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భూకంపాలు వస్తున్నాయి. మనందరికీ తెలిసిందే. భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల బ్యాంకాక్ అలాగే థాయిలాండ్లో కూడా రావటం మనకు తెలిసిందే. మొదటిసారిగా మళ్ళీ ఇప్పుడు మరో బ్రేకింగ్ అందుతుంది మనకి. జపాన్లో మరోసారి కంపించింది అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కగోషిమా సమీపంలో భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతతో ప్రకంపనలు వస్తున్నాయని చెప్తున్నారు. అయితే భూమి పొరల్లో 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపనాలు వచ్చినాయని చెప్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5:07 సమయంలోనే ఈ భూకంపం సంభవించింది. అకుసేకి జిమా ద్వీపంలో భూ ప్రకంపనలు వచ్చాయని చెప్తున్నారు. అయితే 4.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు మనకి ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు సుమారు 100 భూకంపాలు వరుసగా వస్తూ ఉన్నాయి. వరుస భూకంపాలు వస్తున్నప్పటికీ కూడా సంభవిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి సునామీ హెచ్చరికలు అయితే లేవని చెప్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. నిన్న కూడా చెప్పారు మనకు సైంటిఫిక్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇప్పటివరకైతే మనం చూసుకుంటే ఎలాంటి భూకంపాలు వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా భూకంపాలు వస్తాయా రావా అనే ఆందోళన ఉన్నారు. సో ప్రజెంట్ ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని చెప్తున్నప్పటికీ కూడా వరుస భూకంపాలతో భయాందోళనలో అక్కడ ప్రజలందరూ గడుపుతున్నారని చెప్పాలి. ఈ క్రమంలోనే టోకార సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే అధికారులు. అయితే బాబా వంగా జోస్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే బాబా వంగా చెప్పినట్లుగానే మరి నిజంగా భూకంపాలు వస్తాయా, ఖచ్చితంగా వస్తాయని చెప్పి అందరూ నమ్మారు. కానీ ఒకవైపు శాస్త్రవేత్తలేమో లేదు, భూకంపాలు వచ్చే ఏవి చూపించట్లేదు మనకైతే, ప్రస్తుతం అయితే సిమ్టమ్స్ ఏమీ లేవు అని చెప్పారు. కానీ ఫిలిప్పీన్స్ మధ్య ప్రస్తుతం అయితే సముద్రంలో అలజడి సృష్టిస్తుందని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల మనకు బ్యాంకాక్ థాయిలాండ్లో వచ్చినటువంటి భారీ భూకంపం కూడా ఒకవైపు ఉక్కిరి బిక్కిరి చేసింది. భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పుడు తాజాగా జపాన్లో కూడా భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.2 నమోదైనట్లు ప్రెసిడెంట్ అధికారులు చెప్తూ ఉన్నారు. భారత్కు పొరుగునే ఉన్న మయన్మార్, థాయిలాండ్లలో కూడా సంభవించినటువంటి భూకంపం కారణంగా ప్రాణ ఆస్తి నష్టం అంతా ఇంతా జరగలేదు. నిమిషాల వ్యవధిలోనే సంభవించినటువంటి ఈ పెను భూకంపాలు ఈ రెండు దేశాలను కుదిపిపడేశాయని చెప్పొచ్చు. అయితే కోలుకు వెళ్ళని విధంగా దెబ్బ కొట్టాయి. ఆ దేశంలో ప్రజలందరూ కూడా గజగజ వణికిపోతున్నారని చెప్పొచ్చు. అయితే ప్రకృతి విపత్తులు ఎప్పుడూ మనుషుల జీవితాన్ని ఊహించని రీతిలో ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ భూకంపాలు, సునామీలు వంటివి సెకండ్లలో సర్వం కోల్పోయేలా చేస్తాయి. జపాన్ లాంటి దేశాల్లో కూడా ఈ రిస్క్ ఎంత ఎక్కువగా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 100 భూకంపాలు ఇప్పటికీ సంభవించినప్పటికీ కూడా ఇప్పటికీ భూకంపం చిన్నగా ప్రకంపనలు వచ్చినా కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా ఒక్కసారిగా నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రాణ నష్టం అవ్వచ్చు, ఇటు ఆస్తి నష్టం అవ్వచ్చు, ఏ విధమైనటువంటి నష్టమైనా కూడా నష్టమే. కాబట్టి జపాన్లో ఇంతవరకు జరిగినటువంటి భూకంపాలు కనుక మనం చూసుకుంటే కొంతమేర నష్టం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చినటువంటి భూకంపం నేపథ్యంలో మరి ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా అని ప్రస్తుతం అయితే అక్కడ జనాలు భయాందోళనకు గురి అవుతున్నారు. అయితే ఇటీవల జపాన్ ప్రభుత్వం ఓ షాకింగ్ రిపోర్ట్ కూడా విడుదల చేసింది. ఇది ఇప్పుడు ప్రజలను బాగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇటు భవిష్యత్తులో ఓ భారీ భూకంపం ఇస్తుందని చెప్పి హెచ్చరించింది. రాబోయే భారీ భూకంపం కారణంగా సుమారు 3 లక్షలకు పైగా మంది ప్రాణాలు కూడా కోల్పోవడమే కాకుండా భారీగా ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సో ప్రజెంట్ ఎక్కడ సంభవిస్తుంది ఏంటి అనేది కూడా ఎవరికి ప్రస్తుతం అయితే మనకి ఇది లేదు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి జపాన్లో ఈ భూకంపం జోస్యం ప్రకారం చూసుకుంటే మనము నిజంగా ఈ జోస్యం నిజమవుతుందా, బాబా వంగా చెప్పినటువంటి జోస్యం నిజమవుతుందా, అసలు రాబోతుంది అని ముందే చెప్పడంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయారు ప్రజలంతా. మరి ఇవాళ చూసినటువంటి జపాన్లో జరిగినటువంటి ఈ భూకంపం నేపథ్యంలో మరి నిజంగా బాబా వంగా జోస్యం నిజమయ్యిందా, లేదంటే నిజంగానే అది బాబా వంగా జోస్యము కారణంగా మనం చెప్పినటువంటి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇంకా ఎక్కువ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది ప్రస్తుతం అందరిలో అలజడి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు చెప్తూ ఉంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా భూకంపం అంటే ఎక్కడ వస్తుందో మనకి తెలియదు. కాబట్టి ప్రస్తుతం అయితే అనుకున్నట్లుగానే జపాన్లో భూకంపం రావడంతో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. జపాన్ చుట్టూ పక్క దేశాలు సైతం కూడా భయపడుతూ ఉన్నాయి. ఎందుకంటే జపాన్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై
తీవ్రంగా నమోదైనటువంటి మనం కొన్ని చూస్తున్నాం. ఈ మధ్య మయన్మార్లో కూడా థాయిలాండ్లో కూడా భూకంపం ఒక్కసారిగా అందరినీ భయపెట్టింది. ఎంతో ప్రాణ నష్టం జరిగింది, ఎంతో ఆస్తి నష్టం. ఒక్కసారిగా ఎన్నో అంతస్తుల బిల్డింగ్స్ కూడా ఒక్కసారిగా ఫ్రాక్షన్ సెకండ్లోనే కూలిపోవటం మనం చూసాం. అయితే వేల మంది మృతి చెందారు, లక్షల మంది నిరాశ్రులయ్యారు. ఇప్పుడు జపాన్లో భూకంపం రావడంతో ఆందోళన మరింత పెరిగిందని చెప్పాలి. రిక్టర్ స్కేల్పై 6.2 అంటే తీవ్రత ఎక్కువగానే ఉందని చెప్తూ ఉన్నారు, ఎక్కువగానే ఉందని భావిస్తున్నారు. పలు చోట్ల భూమి కూడా కంపించిందని చెప్పారు. అయితే ఆస్తి ప్రాణ నష్టంపై కూడా వివరాలు ఇంకా ప్రస్తుతం అయితే మనకి ఏమీ తెలియదు. అక్కడ ఉన్నటువంటి సమాచారం కొంతవరకు మనకి తెలుసు కాబట్టి అదే చెప్తున్నాం మీకు. కగోషిమా సమీపంలో ప్రస్తుతం జరిగినటువంటి ఈ భూ ప్రకంపనలకు సంబంధించి చూస్తున్నాం. మన సోషల్ మీడియాలో కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా ఎంత భయాందోళనకు గురవుతున్నారంటే 5.4 తీవ్రతతో ప్రకంపనలు రావటం అనేది నిజంగా చాలా చిన్నదిగానే చెప్తున్నారు. కానీ ఎలాంటి నష్టం జరిగిందనేది మాత్రం ఇప్పటివరకు ఇంకా వెలువరించలేదు. భూమి పొరల్లో ఓవరాల్గా 40 కిలోమీటర్ల లోతులో కంపనాలు జరిగాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి మరి ఇంకెక్కడైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? నిజంగా జోస్యం ప్రకారం కనుక చూసుకుంటే మరి ఒకవైపు శాస్త్రవేత్తలందరూ కూడా సైంటిఫిక్గా చెప్పింది ఏంటంటే అలాంటి తీవ్రత ఏమీ లేదు, ప్రజెంట్ అలాంటి వాతావరణం అయితే కనిపించట్లేదు, ఎక్కడ కూడా సిమ్టమ్స్ లేవు, కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు ఒకవైపు చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి భూకంపం నేపథ్యంలో నిజంగానే పెద్ద భూకంపం ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి ఎర్త్క్వాక్స్ ఎందుకు వస్తున్నాయి? జపాన్లో జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు వణికిపోతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వస్తుందో మనం కూడా చూసాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల హైదరాబాద్లో లిటిల్ బిట్ ఒక్కసారిగా భూమి కంపించటం, అక్కడికక్కడే ఎన్నో ఏరియాస్లో కూడా మనము చూసాం. కాబట్టి ప్రస్తుతం జపాన్లో వచ్చినటువంటి నేపథ్యంలో అనేక రకాల ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వణికిపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రావడం జరిగింది, ఇటు ఆంధ్రాలో కూడా మనం ఏపీ రాష్ట్రంలో కూడా చూసాం. అక్కడక్కడ భూమి కంపించడం, కొన్ని ఏరియాస్లో ఇండ్లలో ఉన్నటువంటి ప్లేస్లో సడన్గా ఒక్కసారి భూమి కుదిపేయటం, భూమి కంపించడం, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో మరి నిజంగానే ఈ భూ ప్రకంపనలు ఎలా దీని నుంచి ఎలా తప్పించుకోవడం అనేది ప్రస్తుతం ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఛాలెంజింగ్గానే మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే జపాన్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి భూకంపాలు అంటే 100 భూకంపాలలో పలు చోట్ల రావటం జరిగింది. అనేక రకాల నష్టాలు అయితే జరిగినాయని చెప్తున్నారు. అక్కడి ప్రభుత్వం కూడా దీనిపై రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని మెసేజెస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. అనుకున్నట్లుగానే జపాన్లో భూకంపం రావడంతో ప్రస్తుతం అయితే భయాందోళనలో ఉండిపోయారు ప్రజలందరూ కూడా. చుట్టుపక్కల దేశాలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. జపాన్లోని క్యుషులో కూడా ఒకసారి రావటం జరిగింది. ఇప్పటికే వరుస ప్రకంపనాలు వస్తూ ఉన్నాయి. మరి మయన్మార్ ఇదంతా కూడా థాయిలాండ్లో కూడా మనం చూసాము. ఎంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందో కూడా మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం బాబావంగా జోస్యం ఏదైతే ఉందో సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే బాబావంగా జోస్యం చెప్పారు, కానీ జోస్యానికి వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులకి ఎలాంటి సంబంధాలు ఉంటాయని చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు తెలియజేశారు. కానీ ఇప్పుడు ఏదైతే ఒక్కసారిగా బాబావంగా జోస్యం చెప్పారు, నిజంగానే మరికొద్ది గంటల్లో రాబోతుందా, జపాన్లో నిజంగా భూకంపం వస్తుందా, అసలు బాబావంగా చెప్పింది నిజమవుతుందా, అలా ఆయన చెప్పింది బాబావంగా చెప్పడం వెనకాల ఏముంటుంది అని చెప్పేసి అందరూ అభిప్రాయపడ్డారు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు 5.4 తీవ్రతతో రిక్టర్ స్కేల్పై భూ ప్రకంపనలు చూసిన తర్వాత నిజంగా బాబావంగా చెప్పినటువంటి జోస్యం నిజమే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే జపాన్లో ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా, మరి ప్రజెంట్ అక్కడ ఏం జరుగుతోంది, ఎక్కడైతే ఓవరాల్గా కగోషిమా సమీపంలో వచ్చినటువంటి ఈ భూ ప్రకంపనల కారణంగా ఎంత మేర నష్టం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది మనకు ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే భూమి పొరల్లో 40 కిలోమీటర్ల లోతులో మాత్రమే జరిగిందని చెప్తూ ఉన్నారు. కంపనాలు వచ్చినాయని చెప్తూ ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున ఎగ్జాక్ట్గా 5:07 సమయంలోనే ఈ భూకంపం సంభవించింది. అకుసేకి జిమా ద్వీపంలో భూ ప్రకంపనలు వచ్చాయని చెప్తున్నారు. అయితే 4.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. మనకి ఇప్పటివరకు జూన్ 21 నుంచి ఇప్పటి వరకు సుమారు 1000 భూకంపాలని చెప్తున్నారు. 100 కాదు 1000 భూకంపాలని చెప్తూ ఉన్నారు. అయితే ఇలా వరుస భూకంపాలు సంభవిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సునామీ హెచ్చరికలు అయితే లేవని చెప్తున్నారు. కానీ ఎందుకు మరి ఇన్నిసార్లు భూకంపాలు రావటం? జూన్ 21 నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక నెలలో 1000 భూకంపాలు రావటం అనేది నిజంగా ఒక దేశానికి మంచిదేనా, ఆ ఏరియాస్కి ఎలా ఉంటుంది,
అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎందుకని ఇన్నిసార్లు వస్తుంది? ఒకవైపు శాస్త్రవేత్తలు ఏమో హెచ్చరికలు జారీ చేస్తున్నారు, అలాంటివి ఏమీ లేవు కానీ అలర్ట్గా ఉండని చెప్తున్నారు. మాకైతే ఏం చూపించట్లేదని చెప్తున్నారు. కానీ ఎందుకు ఇన్నిసార్లు రావటం జరుగుతుంది అనేది ప్రస్తుతం అయితే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే జపాన్లో ఉన్నటువంటి సమాచారం అయితే మనకి అందుతున్నటువంటి నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు మాత్రమే సురక్షిత ప్రాంతాలకు అధికారులందరూ కూడా ప్రజలను తరలిస్తూ ఉన్నారు. భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. జపాన్లో మాత్రం ప్రస్తుతం ఇప్పటివరకు అందినటువంటి సమాచారం అయితే ఇదే.